ఇప్పుడు మీరు ఆర్థిక శాస్త్రంలో మీకు మంచి ఒక పట్టు ఉంది. తర్వాత రాజకీయంగా కూడా అనేక అంశాల మీద ఈ రోజుకి కూడా మీరు ఎడిటోరియల్స్ అవి రాస్తుంటారు. కొన్ని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్టికల్స్ కొన్ని రాస్తుంటారు కదా! ఇంత పొటెన్షియాలిటీ మీకుంటే మిమ్మల్ని 2 ప్రభుత్వాలు కూడా కేవలం ఎండోమెంట్స్‌కి పరిమితం చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? అంటే మీరుగా కోరుకున్నారా ఆ ఎండోమెంట్స్ శాఖని? అంటే లేదు. ఐ డజంట్ వాంట్ టు జాయిన్ గవర్నమెంట్ హ్మ్. యాస్ ఎ మినిస్టర్. హ్మ్. బట్ ఐ ప్లేడ్ ఎ రోల్ బీయింగ్ క్లోజ్ టు అహ్మద్ పటేల్ హూ ఇస్ నో మోర్. రాజ్యసభలో ఉన్నాడు అతను, నా ఫ్రెండు. హ్మ్. మాకిద్దరికి ఉంటుంది. అతను ఆమె క్లోజ్గా ఉంటాయి. హ్మ్. పొలిటికల్ సెక్రటరీ టు ఈ పార్టీలు జాయిన్ ఈ సపోర్ట్ జగన్ వచ్చినప్పుడు విత్డ్రా చేస్తాను నేను. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను హ్మ్. గవర్నమెంట్ సాధిస్తాను, గవర్నమెంట్ పడిపోయే ప్రమాదం వరకు. హ్మ్. అప్పుడు చిరంజీవి గారు నేను గవర్నమెంట్ నిలబెడతా అన్నాడు. హ్మ్. మేము సపోర్ట్ చేసింటే సరిపోయేది. మెర్జ్ చేసేసారు. ఆమె షీఈ్ వెరీ పర్టికులర్ దట్ వీ వాంట్ టు మెర్జ్ మెర్జ్. యాహ్! నేను ఇది కంటెంప్లేట్ చేశాను. చేసి హ్మ్. ఇక్కడ మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి అంత హ్మ్. ఒపీనియన్ తీసుకున్నాం కూడా. హ్మ్. ఆమెకు అది తెలిసింది. హ్మ్. తెలిసి నాకు ఓహో! ఎక్స్ సీఎం మన కర్ణాటక వీరప్ప మొయిలీ గారు, వీరప్ప మొయిలీ గారు. నాకు ఫ్రెండ్, హ్మ్. లా మినిస్టర్ కూడా. హ్మ్. ఆయన ఈ జరిగేటప్పుడు ఆయన కూడా ఉన్నాడు. హ్మ్. ఆయన్ని మీడియాకు పోయి నువ్వు ఈ కంపెనీ అట్లంటే నా వెంట వచ్చి బయటకు వచ్చినాక మీడియా అడిగితే చెప్పేసాను అని. హ్మ్. ఆయన చెప్పాడు, మీరు ఆమెకు తెలుసు మీరు పార్టీ మీటింగ్ పెట్టింది అని చెప్పాడు. పార్టీ అభిప్రాయం కనుక్కున్నారు మీరని. ఆ రోజున చిరంజీవి గారు పార్టీని మెర్జ్ చేయకుండా కొంత ఏదో రకంగా నెట్టుకు రాగలిగితే ఇవాళ ఒక కీ రోల్ ప్లే చేసే స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ ఉండేదంటారా? అంటే అప్పుడు ఇది చాలామంది నన్ను అన్నారు. హ్మ్. చాలామంది అన్నట్లమే నన్ను బ్లేమ్ కూడా చేశారు. నేను చేసిన దానికి నేనే కారణమని. హ్మ్. కానీ అతను ఏమాత్రమూ ఇష్టపడలేదు. హ్మ్. హిమాలయ పర్వతం నా నెత్తిన పెట్టారు, హ్మ్. ఇది దింపండి నన్ను హ్మ్. అనే పద్ధతిలో కూర్చున్నాడు. అప్పుడు విద్యాధరరావు బతికున్నాడు. అవును. విద్యాధరరావు నాతో అన్నాడు, "అరే ఇది న్యాచురల్ హ్మ్. డెత్ హ్మ్. హ్మ్. ఇది చాలా కలామిటీ ఏర్పడే ఇతను మాట్లాడుతున్నాడు." హ్మ్. సరే అప్పుడు మాట్లాడి మేము ఈ నిర్ణయానికి వచ్చాం, మెట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుంటేనండి, ఈరోజు జనసేనకు వచ్చినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో, చాలామంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా మెటిక్యులస్‌గా స్టడీ చేస్తే జనసేన గెలిచినటువంటి స్థానాలు ఏవేవైతే ఉన్నాయో, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి కూడా ఆ ప్లేసుల్లోనే బాగా మెజారిటీ ఓట్స్ అనేవి వచ్చాయి. సీట్స్ ఆర్ ఓట్స్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అదే మళ్ళీ తిరిగి ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఇక్కడ కనిపించిందంటారా? లేదంటే ఇంకా అదనంగా అంటే ఈ మీరు చెప్పేది కాంబినేషన్స్ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. యాహ్! క్యాస్ట్ ఫ్యాక్టర్ ప్లే చేసిండొచ్చు. హ్మ్. చిరంజీవి క్యాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ ప్లే చేసింది. సో, అదే ఇప్పుడు కూడా టీడీపీతో ఓట్లు మెర్జ్ అవ్వడం వల్ల చీలిపోకుండా వాళ్ళు గెలిచారనేది పక్కన పెడితే, బట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓట్స్ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా దోస్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ద ప్రజారాజ్యం పార్టీ ఇన్ దోస్ డేస్. అదే కార్డ్ ఇప్పుడు కూడా సస్టైన్ అయిందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? ఉండొచ్చు. హ్మ్. అబ్జర్వేషన్ కరెక్ట్. యాహ్! సో, మరి ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో ఆ రోజు రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఒక లక్ష్యంతో పెట్టిన పార్టీ. తర్వాత అసలు పూర్తిగా కాన్సెప్టే మారిపోయి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఒక కైండ్ ఆఫ్ విజన్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి రోల్ ప్లే చేస్తున్న సందర్భంలో ఇంకొక టర్న్ తీసుకుంది ఇది. సో, ఈ 3 పార్శ్వాలకి మీరు ప్రత్యక్ష సాక్షులు. ఏది బెటర్ అంటారు? ఏం చెప్పమంటారు, చెప్తే దూరం అవుతుంది. ఆ మహానుభావుడు ఆయన దినం పార్టీ పెట్టినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నాకు ఆ సిక్నెస్ కూడా ఉంది. జోబులోంచి పేపర్ తీశాడు, చూసి తెలుగుదేశం అని చదివాడు. ఒక లాల్జీ కుర్తా కట్టుకొని వచ్చాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో 82లో. తెలుగుదేశం అని గట్టిగా అడిచాడు. తెలుగుదేశం పెట్టబోతున్నాను. 200 మందికి ఉన్నాం అంతే ఆ దినమించి ఉన్న పార్టీలో. ఆయన 3 పూటలు తిండి దానికి
తిండి లేదు ఆంధ్రులకు పెట్టాలనేది పెట్టాలా నేను గూడుతో కూడు గుడ్డ ఇవ్వాలా, అదే కాన్సెప్ట్. కుటికిరమ్మ ఒకటి కావాలనేది ఆయన షెల్టర్ ఇవ్వాలనేది అంతే. అదే దానిపైనే స్కీమ్స్ వాళ్ళు చేస్తాడు. ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ డిఫరెన్స్ ఏమంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎత్తుతగ్గులు ఉంటాయి, చెంపదెబ్బలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేనికైనా ఎవరవకుండా అవమానాలు భరించే సహనం ఉంది అతనికి, చాకచక్యం ఉంది. ఎప్పుడు ఎగాలనో, ఎప్పుడు పెగలానో, ఎప్పుడు తగాలనో మనిషికి అన్నీ తెలుసాను. ఆయన ఏం చేశాడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నాడు ఎన్టీ రామారావు ఫర్ ఎగ్జాంపుల్. సెక్యులరిజం స్లోగన్ తీసుకున్నారు. మోడీ గుజరాత్లో ఇది చేశాడని మోడీని హస్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు ప్రెజరైజింగ్ వాజ్పేయి టు సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ది పార్టీ, గెట్ హిమ్ డిస్ప్యూట్. ఇది మన నేషనల్ ఇంటిగ్రిటీకి నేషనల్ గవర్నమెంట్లో ఎంఓఎస్గా ఉన్న ఇప్పుడు క్రికెట్ ఆల్ ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అతను మొన్న ఛాలెంజ్ చేశాడు, ఈజ్ నాట్ ట్రూ దట్ యూ హావ్ అటర్డ్ దోస్ థింగ్స్, యూ హావ్ రిక్వెస్టెడ్ వాజ్పేయి గారు. ఈ వాజ్ క్లోజ్ టు వాజ్పేయి. మేము కూడా బయట కూర్చున్నాం. అది ఒకటే కాదు, ఈయన బ్లాక్ షర్ట్ వేసుకొని మీటింగ్లు పెట్టి ఢిల్లీలో, లక్నోలో, అక్కడంతా కలకట్టాలో మోడీని అరెస్ట్ చేపిస్తానని ఏదేదో. అది రాజకీయంగా చారిత్రక తప్పిదం అంటారా చంద్రబాబు నాయుడు గారు చేసింది? లేదంటే అప్పటికే అవసరం మిస్టేక్సే ఉండొచ్చు. నేను అంతవరకు పోవాల్సిన అవసరం లేదు. నేనైతే పర్సనల్గా ఇంకేమో తగిలేస్తే ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాను. అయినా అది అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో తప్పు జరుగుతాయి, తప్పు పోయింది. మనం మరొక మనం శ్రద్ధగా ఉన్నాము, మన నీతి ఏమి అనేది. మనము సెక్యులరిజంతో వచ్చాము. వాళ్ళ చేతులు కలపడమే ఆ దినం, వాళ్ళతో చేతులు కలపడానికే నేను పొలిట్ బ్యూరోలో అపోజ్ చేశాను. బీజేపీతో చేతులు కలిపేదానికి కాదు, వాళ్ళతో కలిసి పోటీ చేయలేమని సర్వే చేయించాను. మళ్ళా వాళ్ళతో కలిస్తే ఎంత, కలవకుంటే ఎంత అడ్వాంటేజ్ ఏమైనా ఉందా? ఎలా వచ్చిందండి అది? ఏం పెద్ద డిఫరెన్స్ రాలేదు. అటువంటిప్పుడు ఎందుకు వాళ్ళ చేతులు కలపడం? ఆయన ఇది పాదయాత్ర, ఆద్వాని గారి పాదయాత్ర వచ్చిన తర్వాత ఆయన ఈజ్ మోర్ ఎనామర్డ్ విత్ హ్యావింగ్ బీజేపీ కంట్రిబ్యూట్ వస్తుందని ఉన్నాడు. అతని ఎస్టిమేషన్స్ కరెక్టే ఉండొచ్చు, నేను కాదన్ను. బట్ సమయానుకూలంగా మనము రాజీ కావడం సిద్ధాంతాలకు అనేది నాకు సరిపోదు.